ఏమైనా డాన్స్ చేస్తారా మీరు? నా బంగారు కొండ, ఎంత అందంగా ఉంటారో, నాకు ఇష్టం ఈ కొండ. ముద్దొచ్చేస్తున్నారు ఈ రోజు. ఈ హెయిర్ స్టైల్ నాకు ఎంత ఇష్టమో, పెళ్ళైన కొత్తలో పెట్టారు అట్టనే ఉంది. నాకు నువ్వు పొగిడేలో ఏదోలా అయిపోయింది. మొన్న వడ్డాళనుకు 5 లక్షలు ఇచ్చారు. నువ్వేమన్నావు? సగం నడువుకి వస్తుంది అన్నాడండి అన్నావు. ఇంకో 5 లక్షలు ఇప్పుడు ఇస్తున్నాను, తీసుకెళ్ళి కొనుక్కో. థ్యాంక్స్ అండి. అయ్యో 5 లక్షలు రిచ్. ఒరే నీకు కూడా బావమరిది, మన స్థాయికి తగ్గట్టే ఉండాలి. 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. నాకు తెలీదా ఏంటి? అందుకే పొద్దున అడుక్కుని వస్తే 2 ముద్దులు అడిగితే 4 ముద్దులు ఇచ్చి పంపించాను. మర్చిపోయి నా సంగతిగా నేను పట్టించుకోరా? చీర పక్కన 20 లక్షలు పెట్టాను ఏరా? అబ్బా అవి నేను పడవలు చేసుకొని చెరువులో ఆడుకున్నానక్క. ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. సర్లే గానీ ఆ బీరువాలో 2 కోట్లు ఉండే కదా, ఏమయ్యాయి? నేనా రాకెట్లు చేసి ఇసిరేసుకున్నాను రా. ఎంత రిచ్ అక్క మనవు. మన సంగతి సరే, ఇల్లంతా ఏంటి చెత్తగా ఉంది, పనులందరూ నీకు పని అంతా చేయించమని చెప్పాను కదా. నువ్వు చెప్పావు. ఆ పనిగాళ్ళు వస్తే కదా. పిలు ముందాలని ఎక్కడున్నారు? అవును, ఆవిడెవరు మీ పక్కనే? మా ఆవిడ. అదేంటి కత్తిరినా కైఫ్ లా ఉంది? కానీ శ్రీప్రియే, కత్రినా కైఫ్ కాదు. దాన్ని ఎందుకు చూస్తావు గానీ ఆడెవడు? ఆడా మా ఆవిడ వాళ్ళ తమ్ముడు. హే, స్టేజ్ ఎక్కే ముందు వరకు తోటి పనుడు అన్నావు. నువ్వు రిహార్సల్ లో నువ్వు వేసే అవకాశాలన్నీ చూసా, అందుకే నీకు బామ్మర్ దేశమే కరెక్ట్ అని చెప్పి అలా ఉంచా. మీ ఆశల తర్వాత పోయి మరుగుదొడ్లు కడగరా. మరుగుదొడ్లు అంటే ఏంటిది? మరి డాన్స్ మెరుగ్గా చేస్తుంటే ఈ మరుగుదొడ్లు కొడుకునే అవసరం వచ్చేది కాదు. వచ్చి ఒళ్ళంతా నొప్పులే. వాడికి కూడా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయంట. మీ వల్ల నాకు నొప్పులు ఎప్పుడు వస్తాయో. అరే ఇదేమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? వాడికి ఒళ్ళు నొప్పులు దానికి కాదు వచ్చింది. వాళ్ళ నాన్న ఫుల్ గా తాగి బెడ్ మీద పడుకుంటాడు, ఈడెళ్ళి పక్కన పడుకుంటే ఏ కుక్క అనుకొని తన్నాడు. ఒక నిజం చెప్తున్నా, నేను కుక్క అనుకుని తనలా అని తన్నాలని ఎప్పుడో అనుకున్నా, అప్పుడు తన్నా. వాడయ్య నువ్వు కాదు, మా అయ్య వేరే ఉన్నాడు. నువ్వు అన్నిటికీ నువ్వు కరెక్ట్ అయ్యి. పిల్లోడు అడిగితే నొక్కడానికే నొక్కు. కొంచెం మా ఆవిడకి ఈ పనుల నుంచి సెలవు కావాలి. అది నాకు ఒళ్ళు పట్టుద్ది, నా కాళ్ళు నొక్కుద్ది. ఇప్పుడు నా కాళ్ళు ఎవడు నొక్కుతాడు, ఒళ్ళు ఎవడు పడతాడు? నేను పడతాను. పట్టు. అబ్బా ఏం నొక్కుతున్నావురా నీ. నువ్వు కనుక ఆడదాని పోయింటే పర్మనెంట్ గా పైన ఓకే, మరి కింద నొక్కుతాడు రా. దుమ్ము పడింది చూసావా? దుమ్ముందయ్య గారు, మీలో దమ్మే. పర్మనెంట్ గా ఉంచుకునేదాన్ని. కానీ ఇంత లేట్ ఏంటయ్యా? పని చేయడానికి ముందు రావాలి, డబ్బులు ఊరికే తీసుకుంటారా? ఏంటంటే మీరు చెప్తే ప్రతి పని మేము చేసుకుంటా వెళ్ళాలా? అదే పనుల పని. మీ కాళ్ళు పట్టుకోమంటే కాళ్ళు పట్టుకోవాలి, వేలు పట్టుకోమంటే వేలు పట్టుకోవాలి. రోజులు మారే, ఇక మేము కాళ్ళు పట్టుకోమంటే కాళ్ళు పట్టుకోం. ఎవరి కోసం పట్టుకోరా? జీతం తీసుకుంటున్నావుగా, పట్టుకో. మీ జీతం ఎవడకు కావాలి? ఇక నుంచి మేము ఈ పనులే గొప్ప అని చెప్పి ప్రూవ్ చేసుకుంటాం. 1000 కోట్ల ఆస్తిపరున్నా నేను. పనోడు లేకపోతే ఓనర్ లేడు అని ప్రూవ్ చేస్తాం. మా పనోళ్ళు గొప్ప, మీ ఓనర్లు గొప్ప, ఈ రోజే తెలుసు. అంతవరకు వచ్చారా నువ్వు? ఇలా కాదురా, మా ఓనర్లు అందరూ వచ్చాక అప్పుడు చెప్తాను ఈ సంగతి. మీకేనా? మాకు పనోళ్ళు లేరా? మా పనోళ్ళు అందరూ కూడా వస్తున్నారు. పిలువరా, చూసుకుందా. పిలువరా అందరినీ. రండి. హలో రండి. చూడు, ఇదిగో మా అక్క మొత్తం మా చేతుల్లో ఉంటది. ఇది కూడా పనే అనుకుంటారా? ఓనరా? మీరందరూ ఓనర్లా? ఏమైంది ఏంటి? ఆఖరికి శాంతి కూడా ఓనరేనా? దేనికి ఓనరది? దేనికైతే నీకెందుకయ్యా? మేము రిచ్. రండిరా. మీరు వచ్చారు ఓనర్లు, మేము వచ్చాం పనోళ్ళు.
అలాగే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఒక ఓనరు ఒక పని ఆవిడ ఉంది. వాళ్ళు వస్తారు. వచ్చాక వాళ్ళిద్దరిలో ఎవరి పని ఆవిడ అనేది వాళ్ళే చెప్తారు, నాకు తెలియదు. సరే రమ్మను. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సిన్నికెళ్ళ పండులు నేనులే. సరే ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే. ఏమైంది? చూసావా పనోళ్ళకి ఎంత పొగరో? ఓనర్ల కంట పనోళ్లే గొప్పంట. ఏంటి అది నువ్వు పని ఆవిడకే చెప్తున్నావా? ఇప్పుడు పనావిడ. అవును, ఈవిడ ఓనర్ అన్నప్పుడు ఆవిడే కదా పని ఆవిడ. ఏరా శ్రీదేవి డ్రామా కంపెనీకి నువ్వు పెద్ద పని ఉన్న ఆవిడెవరా? ఏంటా వీళ్ళిద్దరు ఓనర్సే, మీరే పనోళ్ళు. ఆహా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మీకు? ఓనర్స్ కి వర్కర్స్ కి మధ్య ప్రాబ్లమా? మా ఇంట్లో ఏ పనులకి పనులు రావట్లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు గొప్ప మేము గొప్ప తేల్చుకోవాలి ఈ రోజు. మేము వస్తామని చెప్పాం, ఆ పనులు అయితే వద్దన్నారు వాళ్ళే. సో రష్మి, అర్థమైంది కదా, ఓనర్స్ కి వర్కర్స్ కి మధ్య గొడవలు అవుతున్నాయి. వీళ్ళలో ఎవరు గొప్ప అనేది మనం తేల్చి చెప్పాలంటే. అవును. ఓహో, సో ఇప్పుడు మేము పని వాళ్ళకి ఓనర్స్ కి మధ్య పోటీ పెట్టాలి, సెగ్మెంట్స్ ప్లాన్ చేయాలి. ఎవరు బెటర్ గా చేస్తే వాళ్ళే గొప్ప. ఆ సెగ్మెంట్స్ పెట్టాలంటే, ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మీరు అక్కడ మీరు ఇక్కడ, అంతే. సరే, ఆవిడ అక్కడ, ఆవిడ నువ్వు ఎక్కడ? మీ సొల్లో చెప్పడం కాదు, మీ తొండ సరిగా వేసుకోండి. ఇది తొండ కాదే, తుండు. ఇంతకీ మీ తొండ ఉదికారా లేదా? ఇది తొండ కాదు, తుండు. నువ్వు వెళ్ళి కూర్చోవే, నీకు దండం పెడతా. సరే, తొండ వాష్ చేయండి. ఏంటండి మీరు మీ తుండులు వాష్ చేయట్లేదా? అమ్మా, ఇంక మళ్ళీ నువ్వా? వద్దులే. పనోలు వర్సెస్ ఓనర్స్ మధ్య జరుగుతున్న ఈ పోటీలో ఫస్ట్ ఎవరు పర్ఫార్మ్ చేయబోతున్నారు? అది గారు, మా సైడ్ నుంచి మా పనోళ్ళు చేయబోయే ఒక హాట్ పర్ఫార్మెన్స్. ఓపెనింగ్ హాట్నెస్ తోనా? yes. సరే, అయితే మా పనోలు మాత్రం అసలు వాళ్ళు ఫ్రీ టైమ్ లో, ఈ స్ట్రైక్ చేసే టైం లో ఫుల్ గట్టిగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి మా బ్యూటిఫుల్ లేడీస్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అమ్మా తేజు, ఈరోజు సాయంత్రం ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసి ఉంచు. ఓకే సార్. అయ్యో, రోజు ఖాళీగా పని చేసి బోర్ కొడుతుంది. ఈ రోజు ఎలాగో ఓనర్ లేదు కదా, సాంగ్ వింటూ పని చేద్దామా? సాంగ్ పెట్టు. సాంగ్ ఆపు. ఇప్పుడే ఇవే సాంగ్సా? ఆ ఓనర్ కూడా ఈ సాంగ్ వింటారు, మీరు కూడా ఈ సాంగ్ వింటున్నారు. ఒక మంచి ఫీల్ ఉన్న సాంగ్ పెట్టొచ్చు కదా. Let's go, girls.
పరేషానురా అయిపోయాము. ఇంద్రజ గారు కాదు, ఇంద్రజ గారు అసలు ఇట్లాంటి పనులు మీ ఇంట్లో ఉంటే మీరు ఇల్లు వదిలేసి వస్తారా? అందుకే పెట్టుకోలేదు, నేనే చేసుకుంటాను పనులు. After seeing this performance, all I wanted to say is it's enticing, alluring, overall an eye-candid performance. మా వాళ్ళంతా పనోళ్ళు, అది అర్థం కాదు ఇంగ్లీష్. కాసేపు మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ ని దీలాగా మార్చేశారు. అంత బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. కోఆర్డినేషన్ ఇస్ టూ గుడ్ అండ్ యువర్ ఐ కాంటాక్ట్ విత్ ఆడియన్స్ ఇస్ టూ గుడ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఇస్ ఆల్సో మై గుడ్నెస్ మైండ్ బ్లోయింగ్. ముగ్గురు చాలా అంటే చాలా చాలా బాగా చేశారు. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? రామ్ మాస్టర్. ది టైటిల్ విన్నర్ రామ్ మాస్టర్ కంటూ ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ ని డెఫినెట్ గా వాళ్ళు ముగ్గురు కాపాడారు. So once again, thank you so much to these beautiful girls, and Master, thank you so much for this wonderful performance. Thank you. ఓనర్స్ వర్సెస్ పనోలు మధ్య జరుగుతున్న ఈ పోటీలో అసలు ఎవరు గెలుస్తారు అనేది డిసైడ్ చేయడానికి ఇప్పుడు నేను ఒక గేమ్ ప్లాన్ చేశాను. మరి ఆ గేమ్ వచ్చి ఏంటంటే, అక్కడ మీరు కలర్స్ బలూన్స్ చూస్తున్నారు కదా. సో ఓనర్స్ వైపు నుంచి ఒకరు, అలాగే పనోల్ వైపు నుంచి ఒకరు వచ్చి ఈ గేమ్ ఆడబోతున్నారు. చాలా సింపుల్ అండి గేమ్. అక్కడ బలూన్స్ లో ఉన్న ఒక కలర్ చెప్తా, కరెక్ట్ గా వెళ్ళి ఆ కలర్ బలూన్ నే మీ నోట్ తో వెళ్ళి పిక్ చేసుకొని వచ్చి మీకు అసైన్ చేసిన బాస్కెట్ లో వెయ్యాలి. అస్సలు హ్యాండ్స్ యూజ్ చేయకూడదు. హ్యాండ్స్ యూజ్ చేస్తే ఆ బలూన్ డిస్క్వాలిఫైడ్. హ్యాండ్స్ వచ్చి వెనకాల ఎట్లా పెట్టుకోవాలి. ఆల్ రైట్, రెడీ? సో పనోల్ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఆది గారు. మాకు పండుగాడు దిష్టిపోద్ది ఫస్ట్. పండుకం. మరి ఇటువైపు నుంచి సాత్విక్. సాత్విక్ రండి. కోటి తీసే, మన కోటీశ్వరులమే. పింక్ బాస్కెట్ వచ్చి పనోల్ది, అలాగే ఓనర్స్ ది బ్లూ బాస్కెట్. సో మీరు ఇండివిజువల్ బాస్కెట్ ముందు నుంచి ఉండిపోండి. అది మీ స్టార్టింగ్ పాయింట్ ఉండిపోతుంది. ఇక్కడ నుంచి మీరు అటువైపు వెళ్ళి. ఏంటి అన్ని ఇప్పేస్తున్నావు? మరి ఓవర్ కంఫర్ట్ కళ్ళకు. ఇంకా ఏమన్నా చెప్పండి. ఓనర్ వచ్చి గ్రీన్ కలర్, పనోల్ వచ్చేసి రెడ్ కలర్. గో. కాదురా, బెలూన్లు తెమ్మంటే ఏదో ఫంక్షన్ అయిపోయాక ఎంగిలాకులు తింటానికి ఊరకొక్క వెళ్తా, మొత్తం గెలికేస్తున్నావు ఆడ. బాబు రెడ్ లేవమ్మా, చాలా తక్కువ రెడ్. ఒరే నిన్ను మన బెలూన్లు తెమ్మంటే నువ్వు వాళ్ళ ఎన్ని ఉన్నాయి మన ఎన్ని ఉన్నాయి లెక్కేస్తున్నావు. అడిగెళ్ళి సాత్విక్ కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఇట్రా తీ పండు. 1 2 3. పండి మూడే ఉన్నాయి. ఈ గేమ్ సెగ్మెంట్ ఫస్ట్ రౌండ్ లో విన్నర్స్ వచ్చి ఓనర్స్. ఈ గేమ్ సెగ్మెంట్ లో సెకండ్ రౌండ్. సో ఓనర్స్ మీ వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? పనోళ్ళ తర్వాత మేము డిసైడ్ చేస్తాం. అంటే వాళ్ళు గెలిచారు కాబట్టి ఆ లిబర్టీ వాళ్ళకు ఉంటారు. గెలిచిన వాడికి బలం ఎక్కువ, కాకపోతే ఇడికి తక్కువ. సరే, ఆది గారు ఎవరు వస్తున్నారు మీ వైపు నుంచి? అంశురెడ్డి రండి. మరి ఇటువైపు నుంచి అంశుకు దీటుగా మొనగాళ్ళకు మొనగాడు, మా టీంలో పిట్ట పర్సనాలిటీ ఉన్నవాడు నరేష్. గ్రీన్ వచ్చి పనోలు, వైట్ వచ్చి ఓనర్స్. నువ్వంటే నేను చచ్చిపోతాను, నీకొక్క సెల్ఫీ ఇచ్చిపోతాను.
అయిపోయింది. పంటికిర్ర సుట్టు కట్టి పుర్రె పగల కొడతాంటే నువ్వంటే నేను చచ్చిపోతాను, నీకొక్క సెల్ఫీ ఇచ్చిపోతాను, సై అంటే నేను రెచ్చిపోతాను, రమ్మంటే రాత్రికొచ్చిపోతాను. అండర్ గ్రౌండ్ లో ఏం చేస్తానవరా? డ్రైనేజ్ పైపులు క్లీన్ చేసుకుంటున్నావా? పనోల్ టీమ్ Lucky. 1 2 3 4 5 6 గ్రీన్ అంతే. అన్నీ గ్రీనే. ఓకే, పనోల్ వచ్చి మ్యామ్ 6, ఓనర్స్ వచ్చి 1 1 2 3 4 5. నువ్వంటే నేను చచ్చిపోతాను. ఏంటి ఊ ఓయ్ ఊ ఏ ఏం కొడుతున్నా? ఆమె ఫస్ట్ ఇక్కడి నుంచి ఒకటి పట్టుకొచ్చింది. ఆగండి అసలు మీరు ఆవిడ ఎందుకు ఉంది ఇంతకి? ఎగ్జాక్ట్లీ. ఇంద్రజ గారు ఆవిడ చెప్తారు కదా. ఓవర్ టు యు, మీరే చెప్పాలి. రోహిణి గారు చెప్పినట్టు థర్డ్ బలూన్ మన అంచు ఆల్రెడీ తీసేసుకుంది రోహిణి గారు. ఈ డ్రెస్ లో ఒక చిన్న కరెక్షన్ రావడంతో తను వెళ్ళి మళ్ళొచ్చి నోట్లో తీసుకొని వచ్చి వేసింది. అదైతే ఏం తప్పు కాదు. తను అక్కడి నుంచి చాలా కష్టపడి ఆ బలూన్ అయితే తీసుకుంది. సో వాళ్ళకి ఏదైతే బుట్టలో పడిందో ఆ 6 బలూన్స్ వాళ్ళదే. కానీ నరేష్ ది సెకండ్ బలూన్ అతను వేయబోయేసరికి బయటపడితే చేతితో ఇట్లా అని చెప్పేసుకుని ఆ తర్వాత తీసుకున్నాడు, అది ఫౌల్. ఓకే. థర్డ్ బలూన్ దారంతో తీసుకొచ్చాడు, అది ఫౌల్. సో అక్కడ 5 బలూన్స్ కాదు, ఓన్లీ 3 బలూన్స్. అసలు మనిషే ఫౌల్. ఫస్ట్ బెలూన్ అయ్యగానే ఈయన చాలా సేపు ఆపాడు, దాని వల్ల 2 బెలూన్స్ లాస్ మాకు. ఏం లేవు. ఏంటేం లేదు. వాడు ఫౌల్, మీరు ఫూలు. నువ్వు మాటికి కావాలని ఆ అమ్మాయి కిందకి ఎందుకు వెళ్తున్నావు? అంటే బుగ్గలు పగల గేమ్ ఆడాలి కదా. కానీ నిజంగా అంశు యు హావ్ డన్ ఎ ఎక్స్ట్రార్డినరీ జాబ్. ఎస్, మీరు కూడా. అంటే ఈడదవనా అంటున్నా. రోహిణి గారు మీకు తెలీదా ఆ విషయం? ఏది మేడం? గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి, వాడు వెదవనా కాదని మీకు తెలీదా? ఇంకా మాటలు లేవు, తీసుకెళ్లి మీ పక్కన కూర్చోబెట్టుకోండి అంతే. లేదు మరి ఆది ఆపిన దానికి మాకు న్యాయం ఏం చేస్తారు? ఏంటి మాట ఇచ్చారు? ఆది మా ఊరు మిచ్చే ఎత్తులు వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. నువ్వు ఇటువైపా అటువైపా? పనోళ్ళ దిక్కొచ్చా. ఒరే, మీ నిజ స్వరూపం తెలిసి పనోళ్ళ దిక్కే వచ్చా నేను. నా నిజ స్వరూపం ఏంట్రా? నిన్ను బిడ్డలా చూసుకున్నాను కదరా. ఇప్పుడు అసలైన రౌండ్ నేను ఓనర్ మేమిద్దరం ఆడతాం. ఆయన అయితే నేను విడాకులు ఇస్తున్నా ఆయనకి, మీరిద్దరు ఆడుకోండి. ఆది గారు మీ కలర్ వచ్చి పర్పుల్, ఓకే. మధు గారు మీ కలర్ వచ్చి పింక్. రష్మి, ఈయన ఓడిపోతే ఈయన ఆస్తి కూడా అంతా అమ్మేసి పనుల వైపు పంపించేస్తున్నాం. ఏలండి, గో గో గో. నేను ట్రై చేయలేదు కానీ నువ్వు ఏడకొచ్చేలోపు 3 బెలూన్లు తీసుకెళ్లేవాడిని. చెయ్యి పెట్టాడు. చెయ్యి వాడకూడదా? ఆయన అంత మాత్రం వంగారు, మీరు వంగండి ముందు చూద్దాం. నేను ఏడా కూర్చుంటే ఒక్క బెలూన్ చాలు. ఆ తర్వాత నేను 4 వేస్తా. మీది పర్పుల్. రష్మి, ఆయన కరెక్ట్ గానే తీసారు, ఆయన తీయమనండి. ఏ చేతులు వాడుతున్నారు. చెయ్యి. రష్మి దగ్గరుండి చూడండి. ఏ మాతి ఆగదు. నాలుగేస్తానన్నావు. ఏ లైఫ్ జోడు మధ్యలా మారితే బుడా అదిరింది అన్ని వైపులా మారితే బుడా. ఓ మై గాడ్ ఏంటి మటన్ కొట్టాడు పచ్చి మాంసం బీకినట్టు వాడు ఎవడో చేతికి చూస్తావు నన్ను ఇలా
जरा दिल से इनको ना गोला కూర్చొని ఏరుకో నాయి అన్ని వేసి ఇక ఓనర్ వదిలేసి సెట్ బాయ్గా చేరిపో. అయ్యో నాకేం తెలుసు మీరే ఆడతారని చెప్పారు. ఒకటి ఆయన చేత్తో పెట్టాడు, ఇంకొకటి ఆడ నోట్లో పెట్టాడు. నేను పర్ఫెక్ట్ గా ఆడాను, పర్ఫెక్ట్ పెట్టండి. ఇంద్రజ గారిని అడగండి. మీరు నాతో నేను ఒకటేసే లోపు 4 వేస్తాను ఆశపెట్టి ఎందుకు ఇవన్నీ చేశానో తెలుసా? ఎక్కడ మీరు ఓడిపోయి మా వైపు వస్తారని భయపడ్డాను. సరే ఎవరు గెలిచారనేది ఇంద్రజ గారు చెప్తారు. ఇంద్రజ గారు, మధు గారు అయితే ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఫస్ట్ బలూన్ ఆయన నోటి అంటే తీశారు. ఆ తర్వాతే కొంచెం వాళ్ళు సహాయం అందించడంతో అది అలా వెళ్ళిపోయింది. కానీ ఆది గారు మీరు కనీసం ఎఫర్ట్స్ అయినా పెట్టలేదు, మీరు కనీసం బలూన్స్ వైపు వెళ్ళలేదు. సో ఇక్కడ మధు గారి టీమే గెలిచింది. గట్టిగా చప్పట్లు. మన ఇవాల్టి ఈ గేమ్ సెగ్మెంట్ విన్నర్స్ వచ్చి ఓనర్. ఇప్పుడు దాకా గేమ్ లో జరిగిన వార్ వల్ల ఆ సెగ్మెంట్ కాస్త హాట్ గా మారింది. కాబట్టి ఈ ఎన్వైరన్మెంట్ ని కాస్త ఇప్పుడు కూల్ చేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున వచ్చేస్తున్నారు ఒక మంచి మ్యూజికల్ సెగ్మెంట్ తో సాయి చరణ్ అండ్ పార్వతి గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల ఘుమఘుమల జావళి జాజి మల్లెల ఘుమఘుమల జావళి లేత సిక్కుల సరిగమల జాబిలి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలక స్వరముల చిలక కరముల చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా సాససనిదప సాససనిరి సాససనిదప శృంగారం మాగైనది ఆవాగి వైగైనది ముడిపెట్టి రైనది విడిపోతే నీరైనది భరతనాట్య సంభరిత నర్తకి కూచిపూడిలో తకదిమిత విశ్వనాథుని ఏకవీర తమిళ మహిళల వలపు కథ మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిళ మగల మీనాక్షి కాశీలో విశాలాక్షి అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా అల్లంత దూరాల తారక
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీక ఎన్నో వంపులతో పొంగైనది తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుక తొలి పరిచయమొక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవిల్చగా చెలి జీవితం వెలిగించగా అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువ్వు అచ్చుల్లోన హల్లువో జడకొచ్చుల్లోన మల్లెవో నువ్వు అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో కరిమబ్బుల్లోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఓ ముద్దనారమ్మ ఓ మురిపలాకుమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ ఏ సుపులాయమ్మ ఏ గుసుక్కలేనమ్మ సిరి నవ్వులోయమ్మ చంద్రవంకలేనమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మ ఓ రాములమ్మ ఆ కరిమబ్బు వరదపు కన్ను గెలిపేనమ్మ ఓ రాములమ్మ నువ్వు సింధు మీద సిందేసి సెంగు మట్టేనమ్మ ఓ రాములమ్మ ఆ జింక పిల్ల పాదలకు జంకు పుట్టేనమ్మ ఓ రాములమ్మ ఓ రాములమ్మ పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ విచ్చుకొని మొక్కవాలే పచ్చి పాల నిగ్గువాలే ముచ్చటేసి పోతున్నావే ఓ రాములమ్మ వాగుల్లో వంకల్లో ఆ సేలలో పూలలో వాగుల్లో వంకల్లో ఆ సేలలో పూలలో నువ్వు పచ్చకుండాలి నువ్వు పదిలకుండాలి భూమి తల్లి సాక్షిగా చీమకుండాలి సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా ఓ రాములమ్మ అడిగిస్తే నేలంతా అర్థమాయనమ్మా ఓ రాములమ్మ ఓ రాములమ్మ వాట్ a performance, what a musical journey. నిజంగా వెరైటీ ఫ్లవర్స్ కలిపి ఒక బుకే చేస్తే ఎలా ఉంటుందో అలాంటి వెరైటీ పాటలతో మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వాజ్ అమేజింగ్. ఇంద్రజ మ్యామ్, కళ్ళు చెమ్మగిల్లుతాయి కానీ మనసు చెమ్మగిల్లడం సంగీతం ఒక్కదానికి మాత్రమే సాధ్యం. అలాంటి సంగీతం మీ నోటంట విన్నప్పుడు నిజంగా చెప్తున్నాను కళ్ళు మనసు
రెండు నిండిపోయి ఉంది. నిజంగా చాలా 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 హ్యాపీగా ఉందండి మీరిద్దరు ఇక్కడికి రావడం. మీరు పాడుతున్నప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతూ మా అందరినీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసి మీ లోకంలో తీసుకెళ్ళిపోయారు మీరు ఇద్దరూ కూడా. అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరిద్దరూ కూడా అది తప్పకుండా మీ లైఫ్లో జరగాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. సాయి చరణ్ గారు, ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. యాక్చువల్లీ నేను ఒక మ్యూజిక్ కాంపిటీషన్ ద్వారా రావడం జరిగింది. అక్కడి నుంచి నేను ఫ్యూ మూవీస్ లో పాడడం జరుగుతుంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఈటీవీ వారు. థ్యాంక్ యూ సో మచ్. పార్వతి గారు, ఊర్లోకి వెళ్తే జబర్దస్త్ వాళ్ళని అందరిని కలిసామన్నప్పుడల్లా నేను నవ్వుకునేదాన్ని మనసులో. ఆ కోరిక ఈ రోజు నెరవేరింది. ఈటీవీ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నిజంగా యువర్ వాయిసెస్ ఆర్ స్ట్రెస్ బస్టర్స్. సో ప్లీజ్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి చరణ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. థ్యాంక్ యూ. మరి ఓనర్స్ ఏంటండి మీ వైపు నుంచి డాన్స్ వాన్స్ అట్లాంటివి ఏముండవా? చూసారు కదా ఎలాంటి పర్ఫార్మెన్సెస్ దింపుతున్నారు వాళ్ళు. చేస్తాం మేము కూడా. చూడండి ఎవరు చేయబోతున్నారు? మా బాయ్స్ ఉన్నారు కదా, అక్కడి నుంచి అమ్మాయిలు వచ్చారు, మేము బాయ్స్ ని పంపిస్తాం. స్ట్రాటజీ, గుడ్ Yes. స్ట్రాటజీయా. హలో, వాళ్ళిద్దరు బాయ్స్, ఇద్దరు ఓనర్ల కంటే మా పనోడే డాన్స్ బాగా చేస్తారని మావాడు కూడా దిగుతాడు వాళ్ళతో పాటు రంగంలోకి. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ పండు, శ్రీకర్ అండ్ సాత్విక్. పేరుకే రమణ, ముట్టుకుంటే అంటుకుపోయే గుంటూరు కారం. గుంటూరు కారం. సర్వమంటుతాది బాబు గుట్టు కారం, తిరుగుతాది వీడితోటి బేరం. ఏమటాపురం ఎల్లె రొట్టు ఎవడినైనా అడిగి చూడు, గుర్రి పాలెం బుల్లడంటే తెలియనోడు ఎవడు లేడు. మెరుస్తాడు, దంచుతాడు, అమ్మ తోడు కొడితే పెదడు పని చెయ్యక మరచి పోర పిన్ను పోడు. Everybody make way, leader on the way, ain't got no time to play. ఓకరి వచ్చాడు కదా. ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏందక్క అలా చూస్తున్నారు? చోరున వేటకే వచ్చినాడు కోరడే, ఆగని కోతకే ఎడపెడ చూడడే, తీర సెంగు కంతులకు బెదురడి గుంటడే, అడుగడుగున తడదడే మొదలు పెడితే తెత్తడే. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. చూపులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు, ఏ చాల్ గీసాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. రమణ ఏయ్ 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 తగ 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 చూపులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు, ఏ చాల్ గీసాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. ఏంది అట్టా చూస్తున్నా? బీడీ 3Dలో కనపడుతుందా? उस्ताद स्मार्ट शंकर अलियास डबल स्मार्ट. आपण का स्टाइल क्या है मालूम? किराक पोरुस्ते साइट मार, खतरनाक बीट वस्ते स्टेपा मार, स्टेपा मार, स्टेपा मार, स्टेपा मार, स्टेपा 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 मार. నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులా కాలుతుంది. ఒక్కొక్కని మొలకి లడి గడతా, గ్రనేడ్ గుచ్చి పిన్ను వీకుతా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చేశారన్న! ఒక్కసారి మీరు ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్ లో డాన్స్ చేస్తూ చూడాలని ఉందన్న.
ఇంద్రజ గారు ఫస్ట్ మీ దగ్గర కామెంట్స్ తీసుకునే ముందు ఐ రిక్వెస్ట్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. భూమికి జానడు పూలో కబీరుడు చూపులకు మామూలుడు ఏమునగాడు చాలా సరుకున్నోడు మీసం లేని మగ తీరుడు కుమార్ గారు మీరేనా కంపోజ్ చేసింది? నేనే మేడం. వాళ్ళ తమ్ముడు ఒకసారి పైకి రామా. అందరికి పెద్దలకు నమస్కారం చేయండి. అందరికి నమస్కారం. కుమార్ మాస్టర్ అండ్ వెల్కమ్ టు కుమార్ మాస్టర్ వాళ్ళ బ్రదర్స్ హేమంత్ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ ఏదో సరదాగా కుమార్ మాస్టర్ తో మేము అట్లా ఫన్ లాగా మాట్లాడుతూ ఉంటాము, కానీ సీరియస్ గా చెప్పాలంటే ఈ పార్ట్ కి కొరియోగ్రాఫర్ వచ్చి కుమార్ మాస్టర్ కాదు. అండ్ అసలు ఈ పార్ట్ కి అసలైన కొరియోగ్రాఫర్ ఎవరు అనేది కాసేపట్లో మేము తెలుసుకోబోతున్నాం. సస్పెన్స్ ఆ సీక్రెట్ బయట పెట్టే ముందు ఇంద్రజ గారు, పండు మనందరికీ తెలుసు ఆల్ టైమ్ ఫేవరెట్ డాన్సర్ అన్నమాట, అఫ్ కోర్స్ డాన్స్ మాస్టర్ టూ. అండ్ సాత్విక్ మీది ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూడడం, మీ పర్ఫార్మెన్స్ కూడా అద్దర కొట్టేశారు. ఓవరాల్ గా సెట్ ముందు అద్దర కొట్టేశారు. మీ ముగ్గురు చేసిన సాంగ్ అద్దరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. మరి ఆ సస్పెన్స్ ఏంటో బయటికి చెప్పే ముందు బాయ్స్ అందరు రండి స్టేజ్ కి. మరి ఈ పాట కి మా కుమార్ మాస్టర్ కి బాగా సపోర్ట్ చేసిన మోహన్ మాస్టర్ ప్లీజ్. మోహన్ మాస్టర్, అసలు ఈ పాటకి అసలైన కొరియోగ్రాఫర్ ఎవరు? కుమార్ మాస్టర్. సో నన్ను సపోర్టెడ్ గా రమ్మని చెప్పేసి పిలిచారు. మా చిన్న కొరియోగ్రఫీ చేసి మేము అంతే. కుమార్ మాస్టర్, సేమ్ క్వశ్చన్ మీకు. జెన్యున్ గా ఈ పాటకి కొరియోగ్రాఫర్ ఎవరు? ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ ఓవరాల్ గా నాకు ఇచ్చారు. దీనికి చాలా మంది హెల్ప్ చేశారు. ఎంతమంది? హరి, రాకేష్ రండి అలా. హరి, రాకేష్, నరేష్. టెలివిజన్ హిస్టరీలో విషయం జరిగింది. అది ఏంటంటే ఒక పాటకి ఇంత మంది మాస్టర్లు, ఇంత మంది కొరియోగ్రాఫర్స్, ఇంత మంది హెల్ప్ చేయడం. వీళ్ళందరూ హెల్ప్ చేశారు కానీ పాట వీళ్ళకి హెల్ప్ చేయాల. మాది గారు పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ పండుగ ఎప్పుడు చేసినా కొంచెం బాగా చేయొచ్చు కదా అనిపిస్తుంటది. శ్రేఖర్ అనవసరంగా ప్రయోగం చేశాడేమో అనిపించింది నాకు. పండుగ సంగతి తెలిసిందే కదా, అక్కడ పట్టాల మీద ఏం చేశాడనేది నాకు ఇప్పటికే తెలియలేదు. ఒకటే ఆ మెట్ల దగ్గర ఏమో ఉంటాడు కదా దుబాయ్ సీన్ లో, సల్మాన్ రాజు వచ్చేసాడు. అక్కడ ఆ పట్టాల దగ్గర ఏమో నట్లు బిగుతున్నాడు ఎనప సామాన్లు వేసుకోవడానికి. మరి ఎందుకు మరి అర్థం కాలేదు అది. సాత్విక్ గారు తెలిసిందేగా, ఇలాంటివి చేసే మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు. ఓవరాల్ గా ఈ పర్ఫార్మెన్స్ కి ఇంతమంది కొరియోగ్రాఫర్లు ఉండడం అనేది సాహసం అనే చెప్పాలి నిజం. But jokes apart, thank you so much guys, thank you so much. It was a wonderfully energetically done performance. Thank you. గారు సెగ్మెంట్స్ ప్లాన్ చేసాము, గేమ్స్, డాన్స్, సింగింగ్ అన్ని. మరి ఇద్దరు బాగానే చేశారు, కానీ ఇద్దరులో ఎవరు బాగా చేశారో అక్కడికి వచ్చి చెప్తాను. మీరు కూడా వచ్చేస్తే రండి రండి. చెప్పండి ఎవరు గొప్ప. ఎవరు గొప్ప చెప్పక ముందు మీరు నిజాలు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు వీళ్ళు లేకపోతే ఇల్లు గడుస్తుందా? కాస్త ఆలోచించి చెప్పండి. ఒళ్ళు వంగి పని చేయాలి మనం. కుదురుతుందా? అది కుదరదు. ఇంత మంచి పనోళ్ళు దొరుకుతారా? దొరకరు. ఏమండి మీరు కూడా చెప్పండి, ఇంత బాగా డబ్బులు ఇచ్చే ఓనర్స్ దొరుకుతారా? మాకు దొరుకుతారు. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మీ ఇల్లు గడుపుతాయా? అవునండి, దొరుకుతారంటే వాళ్ళు కూడా మీకు ఓనర్సే అవుతారు కదా. ప్రతిసారి మీరు రావటం, నేను అక్కడ నువ్వు ఎక్కడ అని చెప్పి ఇద్దరు గొప్ప, ఈ మాకు నచ్చవు. ఈసారి మేమే గొప్ప, మేము ఫిక్స్ అయ్యా. అలా పదనరా. హలో, అలా కుదరదు, మేమే గొప్ప. ఒక్కసారి నేను పట్టుదలతో ఉంటే ప్యాంటే మార్చుకున్నా. ఎవరో చెప్తా ఇలాంటివన్నీ కూడా. తొండ అంటే తుండే ఇది. పదా మీరు వచ్చి ఉన్న పనులు కూడా పంపించారు. మా ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? మీరు వస్తారా? చేయాలి ఇప్పుడు ఇంట్లో పని అంతా. పదా పద పద